ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జన్ధన్ ఖాతాల్లో 2.1 లక్షల కోట్ల రూపాయల నగదు జమ అయిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జిఎస్ఎల్వి F-14 రాకెట్ను ఈ సాయంకాలం నింగిలోకి ప్రయోగించనుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభలు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వార్తల వివరాలు: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు జరుపుతున్న జన్ధన్ ఖాతాల్లో ఇప్పటివరకు 2.1 లక్షల కోట్ల రూపాయల మేర జమ అయిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం రుణాల బారి నుంచి బయటపడి తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుందని చెప్పారు. ఆరంభంలో జన్ధన్ పథకం అమలు పట్ల పలువురు విమర్శలు చేశారని, ఇప్పుడు ఈ పథకం గురించి ప్రభుత్వం సగర్వంగా చెబుతోందని అన్నారు. భారతదేశం త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని అనురాగ్ సింగ్ ఠాగూర్ పేర్కొన్నారు. వాతావరణ రంగానికి సేవలందించేందుకు ఉద్దేశించిన జిఎస్ఎల్వి F-14 రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈరోజు సాయంకాలం ప్రయోగించనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. కౌంట్డౌన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజు సాయంకాలం 5:35 నిమిషాలకు 2272 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-14 రాకెట్ నిర్ణీత కక్షలోకి ప్రవేశపెడుతుంది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. గత రాత్రి షార్ చేరుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ కౌంట్డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ పరిశీలన మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పరిశీలించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని వినియోగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాప్తాడు సభ కోసం ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరి అనంతపురంకు వెళతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభలు ఈ రోజు నుంచి ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఈ మహాసభల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర పార్టీల కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో సహా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ మహాసభల్లో రానున్న లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్దతపై పార్టీ నేతలు సవివరంగా చర్చిస్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో బీజేపీ జాతీయ మహాసభలు ముగుస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉందని నాబార్డు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తరువాత ఆంధ్రప్రదేశ్ ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 45,52,000 మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో త్వరలో విడుదల కానున్న ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి ఏటా యువత కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ విషయాన్నే విస్మరించారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అనంతపురం పట్టణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం రోజున భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న దృష్ట్యా ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లతో నిన్న ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది వివరాలను సంపూర్ణంగా సేకరించాలని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలింగ్ బూతుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈ సందర్భంగా తమ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతిని మరింత అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం. గురుమూర్తి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కేంద్ర జలవనరుల శాఖ నిధులతో స్వర్ణముఖి నదిపై నిర్మించనున్న ఆనకట్టకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయని అన్నారు. తిరుపతి, రేణిగుంట బస్టాండ్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని, తిరుపతి పార్లమెంటు పరిధిలో 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ 2 ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం రైలును ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు, మచిలీపట్నం, విశాఖపట్నం రైలును ఈ నెల 26 నుంచి మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ DSH ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లో పనిచేసే ఆప్థమాలజిస్టులతో సహా స్పెషలిస్టు వైద్యులందరినీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్యానెల్ పరిధిలోకి తీసుకువస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రుల్లో చేరిన రోగుల చికిత్సకు సంబంధించి ట్రస్ట్ కార్యాలయానికి వచ్చే ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్లను పరిశీలించేందుకు వీరి సేవలను వినియోగించుకోనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ట్రస్ట్ ద్వారా పారితోషికం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా కీమోథెరపీ కోసం వచ్చే క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా డే కేర్ సెంటర్లను జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ ఆదేశించారు. 4 పడకలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి 3 లక్షల రూపాయల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో నిన్న మహాకుంభాభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేద పారాయణాలు, హోమాలు నిర్వహిస్తారు. 21న శ్రీశైల ఆలయ ప్రాంగణంలో పునరుద్దరించిన దేవాలయాల్లో యంత్ర, శివలింగ, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత ఆలయ ఉత్తరం వైపు ఉన్న శివాజీ గోపురంపై సువర్ణ కలశ స్థాపన చేస్తారు. తర్వాత ప్రధానాలయాల గోపురాలకు, స్వామి అమ్మవార్ల మూర్తులకు, పరివార దేవతామూర్తులకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జన్ధన్ ఖాతాల్లో 2.1 లక్షల కోట్ల రూపాయల నగదు జమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో GSLV F-14 రాకెట్ను ఈ సాయంకాలం నింగిలోకి ప్రయోగించనుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభలు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.